నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి తన సొంత నియోజకవర్గం కుప్పంకు రానున్నారు. శాంతిపురం మండలంలోని శివపురం గ్రామం వద్ద ఇటీవల నిర్మించిన సొంత ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, ఇతర అధికారులు శివపురం గ్రామంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. రాష్ట్రంలో కోకో పంటకు చట్టం తీసుకొచ్చి మద్దతు ధరలను నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో రైతులు, సంఘాల నాయకులు, కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ధరల స్థిరీకరణ నిధికి రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రైతుకి చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ ఇబ్బందిని పరిష్కరించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 10 మాసాల్లో 140 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. అందులో 80 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు రాష్ట్రంలో 4-5 పంటలకి కొద్దిగా ధరల్లో ఇబ్బంది వచ్చింది. అలాగని చెప్పి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడా ఊరుకోలేదు. వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలో కోకో పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది. ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతుల దగ్గరికే వచ్చాం. ఇది దాపరికం లేదు. కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం. ఇంటర్నేషనల్లో చాక్లెట్ వాడకం తగ్గిపోయింది. కోకో గింజలు కొనలేకపోతున్నాం. ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, మేము కొనమని చెప్పారు. గట్టిగా వాదిస్తే మీరు చెప్పారు కాబట్టి కొంటాం, అది కూడా 450 కంటే ఎక్కువ కొనలేమని చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం. నేను 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. జూన్ 1, 2025 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న అద్దె ఆధారిత రెవెన్యూ మోడల్ పై ఎగ్జిబిటర్లు అసంతృప్తి చెందడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ మోడల్లో సినిమా ప్రదర్శన కోసం థియేటర్ యజమానులు, నిర్మాతలకు ఫిక్స్డ్ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆర్థికంగా భారం కావటం వల్ల వారు రెవెన్యూ షేరింగ్ మోడల్ను డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు సినిమా ప్రొడ్యూసర్లతో ఎగ్జిబిటర్లు సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. ఈ క్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తేదీలు అనౌన్స్ చేయగానే ఈ బంద్కు పిలుపునిచ్చారని, ఈ బంద్ వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కావాలని కొంతమంది ఈ గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారని, ఈ వ్యవహారం వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సంపూర్ణంగా ఎంక్వైరీ చేయాలని హోం సెక్రటరీతో చర్చించామని ఆయన తెలిపారు. అలాగే ఈ బంద్ కొనసాగదని, పోస్ట్ పోన్ అవుతుందని దిల్ రాజు చెప్పినట్లు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు. సినిమా రంగం సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలోనే సినిమాకు సంబంధించి కొత్త పాలసీని తీసుకొస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది, జరుగుతున్నది ఏమిటి, దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దున పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్ల మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో నేను హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం, దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా, సినిమా రంగానికి చెందిన వారు కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకి పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం
అందరికీ తెలుసు సినిమా పరిశ్రమ వారికి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు. ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం, గతంలోలా కాదు అనేటువంటి మాట చెప్పి ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. కేవలం అంతవరకు పరిమితం మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఏ రకంగానూ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు, అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం, దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ని హైక్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారు చాలా సందర్భాల్లో నిర్మాతలందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. చేసిన వెంటనే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ వెంటనే స్పందించి వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఇలాగ ఒక మంచి వాతావరణం నడుస్తున్నప్పుడు ఇప్పుడు సడన్గా థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది? అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి, కానీ ఎకాయికీని థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. కనుకే ఈ విచారణ చేపట్టడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒకటే మేము మనం చేసేది, ఇవాళ ఈ ప్రభుత్వం మీకు అత్యంత గౌరవం ఇస్తూ ఉంది. పరిశ్రమని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కలిసి ముందుకు వెళదాం అనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగానే కొత్తగా సినిమా సంబంధించినటువంటి పాలసీని తీసుకొస్తా ఉన్నాం. పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేకుండా, ప్రతి సినిమాకి విడివిడిగా అడగక్కర్ లేకుండా ఒక పాలసీ ద్వారా మొత్తం అందరికీ కూడా ఏదో రకంగా సపోర్ట్ ఉండేలాగా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. రానున్న వర్షాకాలంలో డ్రోన్లు, యాప్ల ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధుల్ని సమర్థవంతంగా నియంత్రించాలని, పైనుంచి కింది స్థాయి అధికారులు ప్రొయాక్టివ్ గా వ్యవహరించాలన్నారు. కోవిడ్ పై ఆందోళన అవసరం లేదని, జాగ్రత్త అవసరమన్నారు. ఇరిగేషన్ ప్రాధాన్యత ప్రాజెక్టుల పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సిఈ, ఎస్ఈ, ఈఈలు మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, హంద్రీనీవా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు జరుగుతున్న పనులకు ఆటంకం కలిగిస్తుందని అధికారులు మంత్రి నిమ్మల దృష్టికి తీసుకొచ్చారు. అదనపు మిషనరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పనులు వేగవంతం చేయాలని నిమ్మల సూచించారు. రాష్ట్రంలో జల మార్గాల అనుసంధానంతో జల రవాణా సులభతరం అవుతుందని ఆంధ్రప్రదేశ్ దేశీయ జల మార్గాల ప్రాధికార సంస్థ చైర్మన్ జెడ్ శివప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశీయ జల మార్గంల ప్రాధికార సంస్థ చైర్మన్ గా డాక్టర్ జెడ్ శివప్రసాద్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు నేను బాధ్యతలు తీసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఈరోజు నాకు ఈ యొక్క బాధ్యతనిచ్చి దీన్ని నిర్వర్తించమని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అనేటువంటిది వాస్తవానికి చాలా పాత సబ్జెక్టు. ఈరోజు మళ్ళా కూడా తెర మీదకి వచ్చింది. గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క సబ్జెక్టు మీద రాష్ట్రాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి దృష్టిని కేంద్రీకరించింది. ఈరోజు మనందరికీ తెలుసు,
జల మార్గాల ద్వారా ఈ యొక్క వాటర్వేస్, ఇన్లాండ్ వాటర్వేస్ మార్గాల ద్వారా మన రవాణా కానీ లేకపోతే కార్గో మూమెంట్ కనుక పెట్టుకున్నట్టయితే చాలా తక్కువ ఖర్చుతో ఇది ఫలవంతంగా మనం చేసుకోవచ్చు. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలతో పోలిస్తే సగాటి సగం ఖర్చుతోనే ఈరోజు రవాణాగా చేసుకోవచ్చు. అట్లనే ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. పర్యావరణం సమతుల్యత పాటిస్తూ ఈ యొక్క అంతర్గత రవాణాను మనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్లనే రోడ్డు మార్గాల మీద ట్రాఫిక్ను కూడా తగ్గించేటటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇష్యూలో ఉన్నాయి. వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరి ముఖ్యంగా మనకి కోస్తా కారిడార్ సుమారు 975 కిలోమీటర్ల దాకా విస్తరించింది. నెల్లూరు నుండి మనం పైదాకా శ్రీకాకుళం వరకు వెళ్ళినట్టయితే. అట్లనే లోపల కూడా మనకి ఈ యొక్క కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదులు అడ్డంగా వస్తూ ఈ యొక్క నదుల నుండి పోర్టుకి లేదా కోస్ట్కి అనుసంధానం చేస్తూ సుమారు 1500 కిలోమీటర్ల దాకా కూడా మనకి మార్గాలు ఉన్నాయి, జల మార్గాలు ఉన్నాయి. మనం ఈ యొక్క మార్గాలను, ఈ యొక్క జల మార్గాలను కారిడార్కి అనుసంధానం చేస్తూ అట్లనే పోర్ట్లు, రైళ్లు, ఇతర రోడ్డు మార్గాలకి అనుసంధానం చేస్తూ ఇందులో రవాణాని మనం పెంచుకోవాలి. తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన జరగాలి. మానసిక ఉల్లాసానికి యోగా తప్పనిసరి అన్నారు తిరుపతి జిల్లా విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో యోగా, మార్షల్ ఆర్ట్స్ ప్రాధాన్యతను వివరిస్తూ చిన్నారులు, యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్న గురువులను సన్మానించారు. అలాగే ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ మాట్లాడుతూ యోగాపై ప్రధాని ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా యువతలో చైతన్యం వచ్చిందని, అందుకే యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. అలాగే ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ను తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. న్యూ మాంక్స్ కుంఫు వాళ్ళది శ్రీకాళహస్తి పట్టణంలో అందరికీ దీని మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేయడం కోసం ఒక మంచి సమావేశం జరగడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ మార్షల్ ఆర్ట్స్ ని ప్రతి స్కూల్స్ లోనూ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ దీనికి సంబంధించిన గురువుల్ని మన ఎంవిఓ గారి ద్వారా ప్రతి స్కూల్స్లోనూ అట్లీస్ట్ వీక్లో ట్వైస్ ఈ మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్ట్ని పెట్టడం ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఫిజికల్ ఫిట్నెసే కాకుండా మెంటల్ ఫిట్నెస్ కూడా కల్పించి దాని ద్వారా మరింత మెరుగైన సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం వీళ్ళు అసోసియేషన్ చేస్తున్న ప్రతిదాన్ని కూడా అభినందిస్తూ ప్రతి స్కూల్స్కి కూడా మనం కంటిన్యూ చేద్దామని ఇది చేసినప్పుడు ఆటోమేటిక్గా యువతలో బ్రెయిన్ అండ్ బ్రాన్ షుడ్ మూవ్ టుగెదర్ అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే మనం చదువు గురించి ఆలోచిస్తాం కానీ శక్తి గురించి ఆలోచించాలి. కాబట్టి ఎప్పుడైతే చదువు, శక్తి రెండు కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆరోగ్యం అనేది బాగా వస్తుంది. ఎందుకంటే కష్టపడ్డప్పుడు ఆకలి వేసినప్పుడు డైట్ తీసుకుంటారు. ఇదంతా కాన్సెప్ట్, ఒక రొటీన్గా సైక్లింగ్ సిస్టమ్. సో ఇది మనము యూత్కి తీసుకెళ్లాలనేది మా కోరిక. సో అలా చేసినప్పుడు మంచి యువతగా తయారవుతారు. ఎందుకంటే యువత పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కాదు కదా, వీళ్ళు పెద్ద అయిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులను వీళ్ళు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడికి సరైన అవగాహన లేకపోవటం, ఆరోగ్యంగా లేకపోవటం. సో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఒక శక్తిమంతులకు చేయాలని, శక్తిమంత యువతకు కావాలనే ఉద్దేశంతో మా గ్రాండ్ మాస్టర్ గారు సిజో రవికుమార్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. యోగా సాధన వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలన్నదే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయమని, నిత్య జీవితంలో యోగా ఆచరణ వల్ల ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా మాసోత్సవం సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద యోగా కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, ప్రముఖులు హాజరై యోగాసనాలను ఆచరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్న యోగా నేటి పరుగుల జీవితానికి ఎంతో అవసరమన్నారు. యోగా ఆచరించడం వల్ల సర్వరోగాలకు దూరమై ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు. ఇప్పుడు మనం యోగా ఆంధ్ర అనే ప్రోగ్రాం నుంచి ప్రజలకి ఎంత వీలైతే అంత అందుబాటులోకి యోగాను తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నదే మన సీఎం గారు కానీ పిఎం గారి యొక్క ఆకాంక్ష. యోగా చేయటం ద్వారా ప్రతి మనిషి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ముందుగానే రక్షించుకోవడం కోసం ఈ యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. యోగాలో డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి.
ఆ డిఫరెంట్ స్టెప్స్లో ప్రాణాయామం ద్వారా యోగాసనాల ద్వారా మంచి జీవన శైలిని అలవాటు చేసుకోవటం ద్వారా ప్రజలందరూ రోగాలకి దగ్గర కాకుండా ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ యోగా అనేది చాలా అవసరం. సో ఈ యోగాని ప్రజలందరూ ఆచరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, దీర్ఘకాలిక రోగాలైన డయాబెటీస్, తర్వాత హైపర్ టెన్షను, మానసిక ఒత్తిడి ఇట్లాంటి వాటిని అన్నిటి నుంచి కాపాడుకోవడానికి యోగా అనేది చాలా అవసరము, చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ పాటించాలని కోరుకుంటున్నానండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21 నుంచి జూన్ 21 వరకు వివిధ పట్టణాల్లో ఇంపార్టెంట్ ప్లేస్లో యోగాభ్యాసనము, లోకల్గా అందుబాటులో ఉన్నటువంటి యోగా గురువుల చేత ప్రజలకు అవగాహన పర్పస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన పీసీఆర్ జంక్షన్లో చిత్తూరు పట్టణంలో చేయడం జరిగింది. ఇంకా ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజల యొక్క ఆరోగ్యకు తర్వాత ప్రశాంతతకు కోసము చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఎక్కువగా పాల్గొని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. ఈరోజు అంతర్జాతీయ యోగా మాసోత్సవాల్లో భాగంగా పీసీఆర్ జంక్షన్లో ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు మరియు మున్సిపల్ అధికారులు మరియు యోగా గురువుల సమక్షంలో దాదాపు 350 మందితో యోగాభ్యాసం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలందరికీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం పైన అవగాహన కలిగించి ప్రజలందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్దేశం. దాని అమలులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇంపార్టెంట్ జంక్షన్స్లోను, గ్రౌండ్స్లోను, కూడలిలోను ఈ యోగా ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది. మన భారతీయ వారసత్వ సాంస్కృతిక సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. విజయవాడ కలెక్టరేట్ లో యోగాంధ్ర మాసోత్సవాలపై నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా యాంకరింగ్ డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసరు, అలాగే స్టేట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాలో డిఎంఎన్హెచ్ఓ, అలాగే డిసి ఆరోగ్యశ్రీ వీళ్ళని కూడా, అలాగే డిఐపిఆర్ఓ వీళ్ళని కూడా మనము కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా పెట్టుకొని ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్స్లో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ జిల్లాలో ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే 2014లో గౌరవ ప్రధానమంత్రి వారు యునైటెడ్ నేషన్స్తో మీటింగ్తో ఈ డేని డిక్లేర్ చేసి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరానికి అడుగు పెడుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఒక నెల అంతా మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు వినూత్నంగా యోగా కార్యక్రమాలు చేసి మొత్తం రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమాన్ని టేకప్ చేశారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలో రైతులు ప్రజల అవసరాల కోసం చెరువుల్లో మట్టి తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెరువుల్లో మీటర్ లోతులో మట్టిని తవ్వుకునేందుకు రైతులకు అవకాశం ఉందన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని అమరావతిని నాశనం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించిందన్నారు. దీనిని వ్యతిరేకించిన ప్రజలు వైఎస్ఆర్సీపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. వైనాట్ 175 ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత మేము సిద్ధంగా ఉన్నాం. అసలు సిద్ధంగా ఉండి ఎన్నికలు పోటీ చేసినప్పుడు ఎవరైనా సిద్ధంగా ఉండాల్సింది. సిద్ధంగా లేకుండా ఎన్నికలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఆ తర్వాత 151 సీట్లు ఇచ్చి పరిపాలించమంటే 3 వాడ రేట్లు తగ్గించి అమరావతి రాజధాని సర్వనాశనం చేద్దామని ఏకైక లక్ష్యంతో దాడి చేద్దాం అమరావతి మీదని అమరావతిని అంగుళం కూడా కదల్చలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు తన పదవీకాలం మొత్తం అమరావతిని ఎట్ట మారుద్దామని న్యాయ నిపుణులతో, సుప్రీంకోర్టు లాయర్లతో, పార్టీ నాయకులతో చర్చోపచర్చలు జరిపి అమరావతిని మారుద్దాం, 5 రాజధాని చేస్తా, 10 రాజధాని చేస్తా, 15 రాజధాని చేస్తారని టైం అంతా వేస్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం వాస్తవం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఇవాళ మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి అలా మాట్లాడటం, మీరు శాసనసభకు రాపోవటం,
మీరు కైలాన్ సగ్దర్ రాసిన రూల్ బుక్ అన్న చదివితే బెటర్ అని భావిస్తున్నాను. ఏలూరు జిల్లాలో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణతో పాటు 7 రకాల సేవలను పారదర్శకంగా పునఃప్రారంభించడమైనదని జిల్లా పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి శివరామమూర్తి తెలిపారు. శుక్రవారం ఏలూరులో ఆయన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబంధించిన సేవలను ప్రారంభించామన్నారు. కొత్త బియ్యం కార్డు అందించడం, బియ్యం కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చుట, బియ్యం కార్డులో సభ్యుల పేర్లు విడదీయుట, కొత్త కార్డు మంజూరు, బియ్యం కార్డులో సభ్యుల పేర్లు తొలగించుట, బియ్యం కార్డును సరెండర్ చేయుట, బియ్యం కార్డులో చిరునామా మార్పులు చేయుటకు కార్డులో తప్పుడు ఆధార్ నెంబర్ సీడింగ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. కార్డ్స్లో మనకి ఇప్పుడు దాకా 7 సర్వీసులు అనేది ప్రభుత్వం తీసుకొని అందరికి కూడా సర్వీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో న్యూ రైస్ కార్డ్ ఒకటి, స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ ఒకటి, అడిషన్ అంటే చేర్చడం, ఎవరన్నా మెంబర్ అడిషన్ అనేది ఒకటి, కరెక్షన్ ఆఫ్ ఆధార్ సీడింగ్లో ఏమన్నా ఇంతకుముందు రాంగ్గానే అయి ఉంటే దాన్ని కూడా సరి చేసుకోవటం కానీ, అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ ఏమన్నా మార్పు చేయాలన్నా, రిలేషన్షిప్ ఏమన్నా మార్పు చేయాలన్నా, ఏజ్లో ఏమన్నా మార్పు చేయాలన్నా అటువంటి చర్యలకు కూడా చేంజెస్ చేసుకునే విధంగా మీకు వెసులుబాటు చేయటం జరిగింది. డెలిషన్ ఇంతకుముందు అయితే ఎవరైతే చనిపోయారో ఆ కార్డులో నుంచి తీయడం జరిగింది, డెలిషన్ మాత్రమే. దాని తర్వాత ఇప్పుడు మైగ్రేషన్ అనే దానికి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అవుట్ సైడ్ అదర్ స్టేట్కి కానీ అదర్ కంట్రీకి కానీ వెళ్ళిపోయి ఉంటే ఆ మైగ్రేషన్ ద్వారా అతన్ని కూడా డెలిషన్ చేసేదానికి కల్పించారు. నెక్స్ట్ మనకి సరెండర్ ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ఏమైనా కార్డు కానీ ఉండిందంటే దాన్ని వాళ్ళు ఇన్ఎలిజిబుల్ కిందకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సరెండర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ చేయాలి. ఆ విధంగా వాళ్ళకి అది లేకుండా ఆదాయం, ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాలో 1,44,000కి మించి కానీ ఆదాయం ఉంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రైస్ కార్డు. అదేవిధంగా గ్రామాల్లో అయితే 1,20,000, 10,000 నెలకి మించి ఉండకూడదు అనమాట గ్రామాల్లో. అదేవిధంగా మన దీంట్లో అర్బన్లో అయితే 1,44,000 చెప్పడం జరిగింది. దాన్ని మించి ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా ఇన్ఎలిజిబుల్ కిందకి వస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ మోర్ దాన్ ట్యాక్స్ పేయర్స్ కానీ ఎవరైనా ఉంటే 4 వీలర్స్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా వాళ్ళు ఇన్ఎలిజిబుల్ కిందకి వస్తారండి. ఇది రైస్ కార్డ్ సర్వీసెస్. కాకపోతే ఈ రైస్ కార్డ్ సర్వీసెస్లో మనకు కొంచెం ఇనిషియల్గా సర్వర్ ప్రాబ్లం అనేది కొంచెం వచ్చింది. అది హెడ్ ఆఫీస్ కమిషనర్కి కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని కొంచెం స్ట్రీమ్లైన్ చేసేసి కొంచెం తొందరగా సర్వర్ని కొంచెం యాక్టివేట్ చేసి ఇబ్బంది లేకుండా చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. తొందరలో అది కూడా క్లియర్ అవుతుంది. దాని గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ సచివాలయంలో ఉండే సెక్రటేరియట్స్ కూడా వాళ్ళకు కూడా తహసీల్దార్ ద్వారా, ఎంపీడీస్ ద్వారా, అదేవిధంగా అక్కడ వాళ్ళకు కూడా కొంచెం బాధ్యతగా ఉండి ఎవరైతే సర్వీస్ వస్తున్నారో వాళ్ళందరికి కూడా ఈ కార్డుల విషయంలో దగ్గరుండి మంచిగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి క్లారిఫై చేసి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇన్ టైంలో చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలులోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మాతా శిశు వైద్యశాలలో నిన్న ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నమోదు, ఆసుపత్రిలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్లో కరోనా కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎంసీహెచ్ హాస్పిటల్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ మొదలుపెట్టి ఉన్నాము. దాంట్ని కూడా కొన్ని అక్కడ మరమ్మతులు ఉన్నాయి, ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ. అదేవిధంగా ఎంసీహెచ్ హాస్పిటల్లో అక్కడ ఉన్న లేబర్ ఓటీ వాటి అన్నింటి కూడా రెనోవేషన్ వర్క్ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాంట్ని టైంలోనే కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంసీహెచ్లో ఒక ఎంఎన్సియు మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. దానికి కూడా జరుగుతున్న వర్క్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా టైంలోనే కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో ముఖ్యంగా ఇప్పుడు సదరం వెరిఫికేషన్స్ వచ్చిన వారితో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. కొన్ని అంశాలు తీసుకువచ్చారు నా దృష్టికి. సో దానికి కూడా వారికి ఇక్కడికి వస్తున్న పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి మంచి సర్వీసెస్ ఇవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రిమ్స్లో కూడా ఎంఎన్సియు మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. దానికి కూడా ఇప్పుడు వర్క్స్ ప్రోగ్రెస్లో ఉంది. మ్యాక్సిమం 10 డేస్లో అన్ని వర్క్స్ని కూడా కంప్లీట్ చేసి
దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి ఓపెన్ చేస్తే ఎవరైతే ఇక్కడ మనకు 30% లో బర్త్ వెయిట్ పిల్లలు ఇక్కడ అంటే లెస్ దెన్ 2 kgs ఉన్న పిల్లలు ఇక్కడ డెలివరీ అవ్వడం జరుగుతున్నది. స్వచ్ఛంద్ర సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అనంతపురం పార్లమెంటు సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిన్న ఆయన శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో కలిసి స్వచ్ఛంద్ర వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అనంతపురం నగరాభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ యొక్క అనంతపురం నగరం విస్తరించి రోజు రోజు కూడా పట్టణం అంతా కూడా ఇంకా డెవలప్ చేసేటువంటి అవకాశం ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికీ అనంతపురం నగరం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతూ, ప్రత్యేకించి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నగరపాలక సంస్థలన్నీ కూడా నిధులు తీసుకొచ్చేసి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం నగరానికి 2 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈరోజు స్ప్రింక్లర్ వెహికల్, అదేవిధంగా క్లీనింగ్ సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చినాయి. తర్వాత హైడ్రాలిక్ లిఫ్ట్ పవర్ వచ్చింది. ఈ విధంగా అనంతపురం నగరంలో ఎప్పటికప్పుడు ఆధునాతనమైనటువంటి పద్ధతులలో పరిశుభ్రతను పాటించే దానికోసం ఈ యొక్క వెహికల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అనంతపురం నగరంలో అంటే ఎంతో కాలంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఒక సమస్య వెంటాడుతూ ఉంది. అది డంపింగ్ యార్డ్ సమస్య. ఆ డంపింగ్ యార్డ్లో జరిగేటువంటి అవినీతి అంతా కూడా బట్టపైన చేసేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము అందరూ కూడా చేపడుతున్నాము. తప్పకుండా ఎవరైతే ఆ డంపింగ్ యార్డ్లో సంబంధించినటువంటి దాంట్లో అవినీతి పాల్పడారో అందరినీ కూడా తీసుకొచ్చి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డంపింగ్ యార్డ్ అనేది అనంతపురికి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. అది ఎప్పుడో కావాల్సిన దాన్ని అనవసరంగా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని చేసేటువంటి కార్యక్రమం లేకపోతే ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు వేరే ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులోని 19 వార్డుల్లో 12.3 కోట్ల రూపాయల పనులకు మంత్రి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలులో ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కాని పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. చేపట్టిన పనులకు సంబంధించి నాణ్యతను అధికారులు, స్థానిక నాయకులు పర్యవేక్షణ చేయాలని, తద్వారా అభివృద్ధి పనుల్లో భాగస్వాములవ్వచ్చన్నారు. 19 వార్డులలో దాదాపు 12.3 crores వర్క్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నాం. ఇవన్నీ కూడా 2 to 3 months మ్యాక్సిమం కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో కూడా కమిట్మెంట్ తీసుకుంటున్నాం. కమిట్మెంట్ ఏ రకంగా అంటే క్వాలిటీ పనులు ఉండాలి. ఏదో ఓకే చేసేసినాం, కంప్లీట్ చేసినాం అనేదే కాకుండా ప్రాపర్ వర్క్స్, క్వాలిటీ వర్క్స్ ఉంటే అట్లా సిటిజన్స్ హ్యాపీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ వర్క్స్ అన్నిటికీ కాంట్రాక్టర్స్ బాగా చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మా మున్సిపల్ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, మనది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మన సైడ్ ఉండే వార్డ్ ఇన్ఛార్జులు, బూత్ ఇన్ఛార్జులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జులు కానీ వర్క్ ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళకి హెచ్చరించడము, అధికారులకి చెప్పడము చేస్తున్నామంటే పర్ఫెక్ట్ క్వాలిటీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు కొద్దిగా ఎక్కువ వర్షాలు పడితే నీళ్ళు ఆగిపోవడం జరుగుతుంటుంది. అది కూడా కమిషనర్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు. ఇది చాలా ఏండ్ల నుంచి ఉండే ప్రాబ్లం. ఇది ఇంతవరకు ఎవరు సాల్వ్ చేయలేకపోయినారు. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఇది కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నా. చంద్రబాబు గారు ముఖ్యంగా మనం డెవలప్మెంటు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే మనం వర్క్ చేస్తున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉండాలా. నేను మరీ ఎప్పుడు అందరికీ సిటిజన్స్ కానీ పబ్లిక్ కానీ రిక్వెస్ట్ చేసేది ఓర్పు సహనం అనేది చాలా ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా దారుణం జరిగింది, డిస్ట్రక్షన్ జరిగింది. టైం టేకింగ్లో అన్నీ సాల్వ్ చేస్తాం, బట్ పేషెన్స్ అనేది కూడా ఉండాలా. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాజ్యసభకు ఎన్నికైన పాక వెంకట సత్యనారాయణ తెలిపారు. భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఒక పార్లమెంట్ సభ్యుడు ఉండగా మళ్ళీ ఇంకొక పార్లమెంట్ సభ్యుడు ఎంపిక అనేది చాలా ఆశ్చర్యకరంగా. అయితే ఇది భౌగోళికంగా మేమిద్దరం ఒక ఊరికి చెందిన వాళ్ళమే తప్ప నేను వచ్చి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నేను పనిచేస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ రకమైనటువంటి ఎంపికలు భౌగోళికంగా ఉన్నటువంటి మాకు కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే మా ప్రాంత అభివృద్ధిలో
మా లోక్సభ అధ్యక్షుడు శ్రీనివాసవరం గారితో పాటు నేను కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి అవకాశం కూడా ఈ ప్రాంతం నుంచి జరగడం వల్ల ఎక్కువ సర్వీసెస్ అందించేటటువంటి అవకాశం ఈ ప్రాంతంలో జరిగేటటువంటి. అదే రకంగా ఒక 2 సభల్లో నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషయంలో పార్టీ తీసుకునేటువంటి నిర్ణయంలో మాకు సహకరించినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి యొక్క బలోపేతం కోసం ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు పాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.